కృష్ణానది వరద ప్రవాహంతో పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. పులిచింతల నుంచి భారీగా వరద నీరు దిగువకు రావడంతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ ఇబ్రహీంపట్నం సమీపంలో కాలనీలు నీట మునిగాయి. 3 రోజుల నుంచి వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాలకులు కానీ అధికారులు కానీ తమను పట్టించుకోవటం లేదంటూ ఆంజనేయ కాలనీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కూడా కృష్ణానదికి వరద పోటెత్తింది. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఏరియా కూడా ఇబ్రహీంపట్నం ఉన్నటువంటి హనుమాన్ నగర్ ఏరియాలో ఉన్న ఏరియాకి సంబంధించినటువంటి వస్తున్నారు. వీరితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది అసలు? ఎప్పటి నుంచి ఎలా ఉంది అసలు? 4 రోజులు మట్టిందండి ఇక్కడ వర్షం ఈ నీళ్లు కాలనీలోకి వచ్చినాయి కాలనీలోకి వచ్చినాయి. అసలు ఇంట్లోంచి బయటకు వస్తాకి వీలు లేదు. 3 రోజులు ఇలాగుందిరా, మోకాళ్ళతో వాటర్ బయటికి రావట్లేము. ఇదే పరిస్థితి. ఇక్కడ నీళ్లు మునిగిపోతే ఇంకెక్కడికి వెళ్ళాలో చీకట్లో కూడా మాకు తెలియట్లేదు. అసలు 3 రోజుల నుంచి ఎట్లాగే ఉంది. అసలు మొత్తం తగ్గట్ల నీళ్ళు పెరుగుతున్నాయి కానీ తగ్గట్ల నీళ్ళు ఎవరు అసలు పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాటర్ అసలు ఎవరు ఏమి కానవస్ చేయలేదు. అసలు ఏమీ చెప్పని కూడా చెప్పాలి. వరద మొత్తం ఇటే వచ్చేస్తుంది. నిన్నటిదాకా ఈ లోతు వచ్చింది కొంచెం, ఇప్పుడు ఇంతకుముందే తగ్గింది. మళ్ళీ వాన పడితే మళ్ళీ వచ్చేది పరిస్థితి. ఎవరు రాల తిన్నారా ఏమన్నా చేశారు ఒక్కళ్ళు కూడా అడగల. మాకు పరిస్థితి బాగాక మేము ఇంట్లోనే ఉంటున్నాము. గత 4 రోజులకు సంబంధించి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకి పూర్తిగా తమ కాలనీలంతా కూడా మునిగిపోయాయి. తామంతా ఒకటే కోరుకుంటున్నాము, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ వీరు కానీ ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన పాల ప్యాకెట్లు కానీ కనీస వస్తువులు కూడా కల్పించలేదు. పునరావాసం ఏర్పాటు చేస్తాము రెండని చెప్పినటువంటి ఒక్క అధికారి కూడా లేరని చెప్పి వీరు కూడా వాపోతున్నారు. తమకు సంబంధించి పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి వీరు కూడా కోరుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ వంశీతో రాజు, సాక్షి, ఇబ్రహీంపట్నం నుంచి.